వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటిల్లు. టుడే రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన గోధుమ రవ్వ ఉప్మా. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 గ్లాస్ గోధుమ రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ ఉప్మా ఇలా ఫ్రై చేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వను ఒక తెల్లగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేసుకుని పోపు దినుసులు కూడా రెడీగా పెట్టుకోవాలి. దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక వేరుశనగగుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. వేరుశనగగుడ్లు ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వస్తాయి. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లోనే ఉంచుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంట పెద్దగా పెట్టుకుంటే పోపులు అనేవి మాడిపోతాయి, కాబట్టి సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నంతసేపు మంట సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ నూక తీసుకున్నాను. సో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అందరూ 2 గ్లాస్ వాటర్ వేస్తారు, బట్ నేనైతే ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేస్తాను. అలా ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల గోధుమ రవ్వ అనేది బాగా వాటర్ పీల్చుకుని ఉడకలాడితే చాలా బాగుంటుంది. మీరు తీసుకునే బౌల్ని బట్టి బౌల్కి ఇంకొక 2 బౌల్స్ వేసుకొని ఇంకొక హాఫ్ వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఆ వాటర్లో మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి పర్లేదు. వాటర్ మరుగుతున్నప్పుడు మూత తీసి చూసుకోవాలి. బాగా తిప్పి ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్లో అయితే మిక్స్ అవుతుంది. మళ్ళీ గోధుమ రవ్వ వేసాక అక్కడక్కడ ఉండిపోతుంది. సో ఇప్పుడే చూసుకోవడం బెటర్. నేను గోధుమ రవ్వ వేసేటప్పుడు చిన్న క్లిప్ మిస్ అయింది. సో గోధుమ రవ్వ వేసి బాగా తిప్పుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే గోధుమ రవ్వ అనేది కింద బాగా అడుగంటేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసి. అలా మనం ఒక 2 మినిట్స్ వదిలేస్తే దానికి అదే బాగా కుక్ అవుతుంది. మూత అనేది తీసి చూస్తే ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయింది. మనం బాగా అటు ఇటు తిప్పాలి, లేకపోతే కింద అనేది అడుగంటేస్తుంది. సో అటు ఇటు తిప్పుతూ అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా, కడాయికి గోధుమ రవ్వ ఉప్మా అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది. ఇలా కడాయికి రవ్వ అనేది అంటుకోకుండా సపరేట్ అవుతుందంటే మన ఉప్మా రెడీ అయిపోయింది. వేడిగా ఉన్న ఉప్మాని సర్వ్ చేసేసుకొని మీకు ఇష్టమైన కాంబినేషన్లో తినండి. నాకైతే ఆవకాయ ఇష్టం, సో నేను ఆవకాయతో తింటాను. మీకు ఆవకాయ లేదా చట్నీ ఏదైనా మీ ఇష్టం. నేను చెప్పిన విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే ఉప్మా నచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ గోధుమ రవ్వ ఉప్మా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.